హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఉమ్మడి పౌర స్మృతి దేనికి హామీ ఇస్తుంది? ఆప్షన్ 3 జాతీయ సమగ్రతకు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయో తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 శ్యామ్ దాసాని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసులో. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏమిటి, సరికానటువంటిది ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చూద్దాము. ఆప్షన్స్: సమాజ స్థాపనే వీటి లక్ష్యం. ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం కరెక్టే. ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు చేస్తారు, కరెక్టే. న్యాయ రక్షణ లేనివి. అదేవిధంగా ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని పరిమితం చేస్తాయి అనేది ఇది ఒక్కటి మాత్రం తప్పు అన్నమాట, సరికానిది. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయ సూత్రాలు ఏవి? భారత రాజ్యాంగంలో పొందుపరచిన గాంధేయ సూత్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4. సమాజంలోని బలహీన లేదా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వైద్య అవసరాలకు మినహా మద్యపానాన్ని నిషేధించాలి. గ్రామీణ పంచాయతీలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించాలి. అన్నీ ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయ సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్: సుఖ్దేవ్ సింగ్ వర్సెస్ భగత్ రామ్ 1975 కేసులో సుప్రీంకోర్టు దేన్ని రాజ్య సంస్థగా పేర్కొన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్, ఇంకా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వీటిని రాజ్య సంస్థగా పేర్కొన్నది. నెక్స్ట్ క్వశ్చన్: ఆదేశిక సూత్రాలు స్వాభావికంగా ఇవి ప్రభుత్వం నిర్దిష్టమైన పనులు చేయాలనే సూచనలు. నెక్స్ట్ వన్: ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం అని వ్యాఖ్యానించింది ఎవరు? గజేంద్ర గడ్కర్. నెక్స్ట్ వన్: కింది వాటిలో పంచశీల సూత్రాలకు సంబంధించి తప్పుగా పేర్కొన్నది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చూద్దాం. శాంతియుత సహజీవనం, భౌగోళిక సమగ్రత, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం. ఈ రెండు కరెక్టే. అదేవిధంగా ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు, ఇది కూడా. సో అలీన విధానం, ఇది ఒకటి మాత్రమే తప్పనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 4. ఎగ్జామ్: కింది ఏ కేసులో సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలు ఒకదానికి ఒకటి ప్రశంసాపూర్వకమైనవి కావు, ఒకదానికి ఒకటి త్యాగం చేయాల్సినవి కావు అనే భావాన్ని వ్యక్తపరిచింది? అది ఏ కేసులో? ఆన్సర్ మినర్వా మిల్స్ కేసులో. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాల ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ప్రజాస్వామ్య దేశానికి పునాదులైన సామాజిక ఆర్థిక అంశాన్ని పెంపొందించాలి అనేది వీటి యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట, నియమాల యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని కొట్టివేసింది? ఆన్సర్ మినర్వా మిల్స్ కేసులో.
నెక్స్ట్ వన్, స్వరాజ్ అనే బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదిరాళ్ళు అని ఎవరు వ్యాఖ్యానించారు? భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదిరాళ్ళు అని ఎవరు వ్యాఖ్యానించారు? నాని పాల్కీవాలా. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఆన్సర్ 1925లో అని బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు. మోతీలాల్ నెహ్రూ నివేదిక ప్రాథమిక హక్కుల ఆవశ్యకతను గుర్తించింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లు ద్వారా ఐర్లాండ్ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల వంటివే భారత ప్రజలకు కూడా కల్పించాలని డిమాండ్ చేయడమైనది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, నెహ్రూ రిపోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబు ఏంటో గుర్తించండి. చూద్దాము. 1928 మే నెలలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన NIC ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఆప్షన్, మోతీలాల్ నెహ్రూ కమిటీ తన రిపోర్టును 1928 ఆగస్టు 10వ తేదీన సమర్పించింది. నెక్స్ట్ ఆప్షన్, మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్టుపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఇవి రెండు కరెక్ట్, ఇంకా ఇది తప్పన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్టు అమల్లోకి రాకపోయినప్పటికీ చరిత్రలో నెహ్రూ రిపోర్టు 1928గా నిలిచిపోయింది. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ కరాచీలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైన జవాబు ఏమిటి? – 1931లో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, కింది అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది ఏంటో గుర్తించడం. ఆప్షన్స్ చూద్దాం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్నారు, కరెక్టే. ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 వరకు 35 మధ్య కలదు. సో ఇది తప్పనమాట, సరికానిది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ను జారీ చేస్తుంది, కరెక్టే. ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయి. సో ఆన్సర్ ఆప్షన్ 2. ఇది ఒకటి మాత్రమే సరికానిది. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సో చూద్దాము. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ప్రాథమిక హక్కుల ఉపసంఘం JB కృపలాని. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం, దీనికి సర్ తేజ్ బహదూర్ సఫ్రు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ వన్, కింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నారనమాట. సో చూద్దాం. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించారు. కరెక్టే. ఇవి రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తాయి. కరెక్టే. ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడంలో తోడ్పడతాయి. ఇది కూడా కరెక్టే. వీటికి న్యాయ సంరక్షణ కలదు అనేది ఇది ఒకటి తప్పనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలు ఏవి? ఆన్సర్, ప్రాథమిక హక్కు ప్రభుత్వానికి వ్యతిరేక అంశాలు అయితే ఆదేశిక సూత్రాల అనుకూల అంశాలు. ఆదేశిక సూత్రాలు అనేవి అనుకూల అంశాలు. కరెక్టే. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతం కానీ ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కాదు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు వివాదం వస్తే కనుక ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయి. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్, నిర్దేశిక నియమాలను రాజ్యాంగం ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్, రాజ్యానికి సమర్పిస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేనివల్ల ఉల్లంఘించినట్లు? భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేన్ని ఉల్లంఘించినట్లు? ఆన్సర్ ఆప్షన్ 2, ఆదేశిక సూత్రాలను. నెక్స్ట్ వన్, రాజ్యాంగం భారత పౌరులకు ఆర్థిక న్యాయాన్ని దేని ద్వారా హామీ ఇస్తుంది? ఆదేశిక సూత్రాలతో. నెక్స్ట్, పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఎక్కడ పొందుపరిచారు? పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఎక్కడ పొందుపరిచారు? ఆన్సర్, ఆదేశిక సూత్రాలలో. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థ కూడా రాజ్యంగా పరిగణించబడుతుంది అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? ఆన్సర్, ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు సందర్భంగా. నెక్స్ట్, కింది ఆదేశిక సూత్రాల్లో దేన్ని ఉదారవాద నియమాలకు అంటే లిబరల్ ప్రిన్సిపల్స్కు సంబంధించి సరిగ్గా పేర్కొనలేదు? ఆన్సర్, కార్యనిర్వహణ న్యాయశాఖను వేరు చేయడం. ఇది సరిగ్గా పేర్కొన్నదే. ఉమ్మడి పౌర స్మృతి, ఇది కూడా సరిగ్గా పేర్కొన్నదే. నెక్స్ట్, చారిత్రక ప్రదేశాల అంశాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది కూడా. నెక్స్ట్, చిన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి అనేది ఇది ఒకటి. ఇదేంటంటే ఆదేశిక సూత్రాల్లో దీన్ని ఉదారవాద నియమాలకు సంబంధించి సరిగ్గా పేర్కొనబడలేదు అని చెప్పి అయితే తెలియజేశారనమాట. నెక్స్ట్, కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సో చూద్దాము. ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం 1944, 1945. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల ఉపసంఘం 1947 ఫిబ్రవరి 12వ తేదీ. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సలహా సంఘం 1947 జనవరి 24. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, జేబీ కృపలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులు కాని వారు ఎవరు? ప్రథమ్ రంజన్ ఠాగూర్ ఇంకా దామోదర్ స్వరూప్ సేత్ వీరు సభ్యులు కాదనమాట. హర్నామ్ సింగ్ ఇంకా జైరామ్ దాస్, దౌలత్ రామ్, కేఎం మున్షి, కేటీ షా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, రాజకుమారి అమృత కౌర్, ఎంఆర్ మసాని వీరందరూ కూడా సభ్యులే. నెక్స్ట్ క్వశ్చన్, జేబీ కృపలాని అధ్యక్షతన ఏర్పడినటువంటి ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులను గుర్తించండి.
సభ్యులను గుర్తించడం అన్నమాట. మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరు సభ్యులు. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ, అంతరంగం వంటివని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ.